అండి. ఇవాళ మనం తోటకూర ఇగురు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కట్ చేసిన ఉల్లిపాయలు, కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో అయ్యేదాకా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో తోటకూర కట్ చేసుకొని కడిగి పెట్టిన తోటకూరను వేసి బాగా ఫ్రై చేయాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేశాక మూత పెట్టుకొని బాగా మగ్గించుకుందాం. తోటకూర మగ్గేలోపు మనం ఒక 2 టమాటాలు కట్ చేసుకుందాం. తోటకూర మగ్గిందండి. ఇందులో కట్ చేసిన టమాటాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గాలంటే ముందుగా ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఉడికిపోయిందండి. ఇందులో సాంబార్ కారం కొంచెం వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి దించుకోవాలి. అంతే అండి, వేడివేడిగా తోటకూర ఇగురు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ మరి.